బిడ్డ విషయంలో చూపించాల్సిన కరుణ కానీ ఏది కానీ కనిపించని కారణం ఏమంటారు? కవితక్క ఒక ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు, ఈ తెలంగాణ తెచ్చిన నాయకుడి కూతురు కావచ్చు, కానీ వెన్నుపోటు పొడిచారు 2019 ఎన్నికల్లో. ఒక ముఖ్యమంత్రి కూతురై ఉండి ప్రభుత్వం అధికారంలో ఉండి ఎమ్మెల్యేలంతా గెలిచి ఎట్లా ఓడిపోతుంది? సార్, కవితక్క అప్డేట్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి రోజుకొక న్యూస్ కొంత గ్యాప్తో అయినా కూడా పేలిపోయే న్యూస్ వస్తున్నాయి. నిజంగా అది మొత్తం హ్యాండిల్ చేస్తున్నది కవితక్కేనా? ఆ రాసే విధానం చూస్తే కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నామో, ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి, ఎవరి మీదైతే కవితక్క డైరెక్ట్ ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారో, హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా, వీళ్లకు మైలేజ్ ఈ ఘటన వల్ల, ఈ సంఘటన వల్ల, ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల పెరిగిందే తప్ప తగ్గలేదు. హిట్లర్ విర్రవీగిండు, నాకు ఎదురు లేదని. హిట్లర్ లాంటి వాడే మట్టి గరిచిన నేల ఇది, మట్టి గరిపించిన నేల ఇది. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటికి రావడానికి కారణం ఏంటి? అసలు ఎక్కడ చెడింది? ప్రస్తుతం కవిత వ్యూహం ఏంటి? మాట్లాడదాం. ఒకప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా మనం రాజకీయ విశ్లేషకులు, ప్రముఖమైన వ్యక్తి అని చెప్పుకున్నాం సయ్యద్ ఇస్మాయిల్ సార్ గురించి. కానీ ఇప్పుడు జాగృతి లీడర్ అని వినిపిస్తోంది. అడుగుదాం ఆ కథ కమ్మామిషు. సార్ ఏమంటారు? సడన్గా జాగృతి లీడర్కి మారినారు. మీకు తెలుసు నా స్వభావం బాగా. జర్నలిజం వృత్తిలో ఉన్నప్పటి నుంచి కానీ, లేదు ఈ సామాజిక ఉద్యమాల నేపథ్యంలో కానీ న్యాయం వైపు నిలబడడం నాకు ఇష్టం. తర్వాత ధర్మం వైపు, ధర్మ యుద్ధాల వైపు నిలబడడం ఇష్టం. అట్లా జాగృతితో నేను మానసికంగా దగ్గరగానే ఉన్నాను, కవితక్క గారితో కానీ జాగృతితో కానీ. కానీ ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ ఈ ఉద్యమ సందర్భంగా కదిలి వచ్చిన సమూహాలతో నేను కూడా ఉన్నాను. కానీ జాగృతిలో ప్రత్యక్షంగా లేనంతే. కవితక్క గారితో దగ్గరగానే ఉన్నాను, కవితక్కతో మంచి పరిచయాలతోనే ఉన్నాను, జర్నలిస్ట్గా ఉన్నాను. జర్నలిస్ట్ ఉద్యమాలు, మిగతా సామాజిక ఉద్యమాలు వీటితో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరిగిన పరిణామం కొంత దగ్గర కావడానికి ఆస్కారం కలిగింది. ఇప్పుడు కవితక్క వెంట ఉండాలనే బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ సందర్భంలో ఆమె వెంట నికార్సైన తెలంగాణ వాదులంతా ప్రయాణం చేయాలనే తలంపు ఉన్నది. ఇంకా చాలామంది తెలంగాణ ఉద్యమకారులు వస్తారు, సామాజిక ఉద్యమకారులు వస్తారు. తెలంగాణను కోరుకున్నటువంటి బలమైనటువంటి శక్తులు కవితక్కతో ఉంటాయి. కొంచెం నేను ముందు వచ్చాను అంతే. ఓకే సార్, ఇప్పుడు సాక్షాత్తు ఒకప్పటి సీఎం బిడ్డ, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రస్తుతానికైతే తను రిజైన్ చేసినా యాక్సెప్టెన్సీ లేదు కాబట్టి ఎమ్మెల్సీ విషయంలో ఎమ్మెల్సీ అని చెప్పుకోవచ్చు అనుకొని ఎమ్మెల్సీ, ఇట్లాంటి అసలు మహిళా నేతగానే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ఒక గొప్ప లీడర్గా మనం కవితక్కని చెప్పుకుంటాం. మేము స్వయంగా తెలంగాణ వచ్చిన రోజుల్లో చాలామంది ఛానల్కి ఒకరం చొప్పున కవితక్కతోటి ఒక 10 days మా ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. మొత్తం రోజుల తరబడి తనతోనే ఉన్నాం. క్రమశిక్షణకు ఆమె మారుపేరుగా నేనైతే చూసా. నా పర్సనల్గా క్రమశిక్షణకు ఆమె మారుపేరు, ఆమె కష్టపడే తత్వం. అప్పుడు కూడా ఆమె చిన్న పిల్లలే, మేము తిరిగిన రోజుల్లో దాదాపు 10 ఏళ్ల బ్యాక్ కాబట్టి చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా ఆమె ప్లానింగ్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది దగ్గరుండి చూసిన యాంకర్స్ మీ చాలామంది ఉన్నాం. ఆమెనే క్రమశిక్షణ చర్యల కింద కన్న తండ్రి, మాజీ సీఎం, పార్టీ నుంచి బయటికి పంపటం. నిజంగా దీనికి పార్టీ లైన్లో ఉండడం లేకపోవటం పక్కన పెడితే, బిడ్డ విషయంలో చూపించాల్సిన కరుణ కానీ ఏది కానీ కనిపించని కారణం ఏమంటారు? ముందు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆమెను 10 రోజుల కాలంలో మీరు అర్థం చేసుకున్న విషయాన్ని విశ్లేషించి చెప్పినారు. మీలాంటి చాలామంది అభిమానాన్ని తను చూరగొని ఉన్నారు. కారణం కుటుంబంలో ఉండడము, లేదంటే ఆమెతో కలిసి ఉద్యమించటమో కాదు, కలిసి ఉన్న ఆ క్షణాలలో ఆమె నుంచి మనకు కనపడుతున్నటువంటి, అంటే ఆమె ఏ పని చేయాలనుకున్నా ఆ పని కోసం చేసే ఎక్సర్సైజ్ కానివ్వండి, తర్వాత దాంట్లో లీనం కావడం అనేది, అక్కడున్న సమూహంతో కలిసి నడవడం కానివ్వండి, వాళ్ళని మోటివేట్ చేసే విషయంలో కానివ్వండి, దాంట్లో పర్ఫెక్షన్, అంటే ఏ పని చేసినా దాన్ని పూర్తిగా పరిపూర్ణంగా అది ఉండాలి, దాని ఫలితం కూడా చాలా విజయవంతంగా ఉండాలనేటటువంటి పట్టుదల కలిగినటువంటి మనిషి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక నాయకుడికి, ఒక నాయకురాలికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణాలు అంటే ఎదుటివాడిని ప్రేమించగలగాలి, ఎదుటివాడి అవసరాలేంటో కూడా కొంత గుర్తించగలగాలి, అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను తీసుకొని ముందుకు పోతున్నప్పుడు ఆ సమూహాన్ని మొత్తం కూడా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడ కూడా మానసికంగా కానీ లేకపోతే ఇంకో రకంగానే ఇబ్బంది పడకుండా వాళ్ళని నడిపించగలగాలి. నాకు తెలిసి చాలామంది నాయకులతో నేను కలిసి ప్రయాణం చేసినాను, మీరు కూడా చూసినారు.
కవితక్క లాంటి నాయకుల్ని నేను ఇంతవరకు కలిసి నడవలేదు. మల్లు స్వరాజ్యం గారిని చూశాను నేను, గొప్ప నాయకురాలు. మల్లు స్వరాజ్యం గారి తర్వాత అంతటి పోరాట పటిమ ఉండి, అంతటి ఏమంటారంటే పట్టుదల కలిగి ఉండి, అంతటి తెగింపు ఉండి, అంతటి మొండితనం, అంటే ఒక సమస్యను తీసుకుంటే దాన్ని సాధించే వరకు ఎంత దూరమైన నేను తనతో పోలిక చేయట్లేదు, ఉదాహరిస్తున్నా. మల్లు స్వరాజ్యం గారితో కవితక్కను ఉదాహరిస్తున్నా. ఎందుకు అనంటే ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు ఒక మహిళా నాయకురాలిగా భుజాన తుపాకీ వేసుకొని మగాళ్ళకు ధీటుగా ఉద్యమించినటువంటి పోరాట నాయకురాలు. ఆమె దగ్గర నేను వేలు పట్టుకొని నడిచిన వాడి నేను. ఇప్పుడు నేను అక్కతో చూస్తున్నాను, ఆ రోజున్న పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితులు వేరు కావచ్చు, కానీ సమస్యలు అట్లా ఉన్నాయి, పోరాడే తత్వం అట్లా ఉంది. ఈ తెలంగాణ మట్టికే ఒక ధిక్కార స్వరం ఉంటుంది, ఒక పోరాట స్వభావం ఉంటుంది. కవితక్క ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు, ఈ తెలంగాణ తెచ్చిన నాయకుడి కూతురు కావచ్చు, కానీ ఆమె నడిచిన దారేం పూలపాన్పు కాదు. ఆమె వడ్డించిన విస్తరణలో వచ్చి కూర్చొని భోజనం చేయలేదు. చాలామంది ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు, కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు, విషం నింపుకొని ఆ విషయాన్ని చల్లేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినా, మీరు అడిగినారు కాబట్టి నేను మనసుతో చెప్తా ఉన్నా. ఆవిడ ఈ తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి నడుస్తున్నప్పుడు, ఒక బలమైన ఆకాంక్ష కలిగి ఉన్నప్పుడు, ఆ ఆకాంక్ష నెరవేరడం కోసం జరిగేటటువంటి ఒక ఉద్యమ రూపంలో తను ఒక సామాన్య కార్యకర్తలాగా వచ్చి చేరింది. 2006 నుంచి ఈ రోజు వరకు అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఒక ఉక్కు మహిళ, అవిశ్రాంతంగా అలుపు లేకుండా పోరాడుతుంది. తండ్రి చాటు బిడ్డగానో, అన్న చాటు చెల్లిగానో తను లేదు. ఈ సమాజానికి అండగా నిలబడింది. మరీ ముఖ్యంగా మహిళా సమాజానికి ఒక వెన్నుదన్నుగా నిలబడి స్ఫూర్తినిచ్చేటటువంటి పాత్రను పోషించింది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక రాజకీయ పరిణామాల్ని మనం చూసిన వాడంగా దీన్ని కూడా ఒక కుటుంబ తగాదలాగా, లేకపోతే అన్నా చెల్లికి రాజకీయ వారసత్వ గొడవలాగా, లేదు పదవుల పంపకం, ఆస్తుల పంపకం అని చాలా కళ్ళబొల్లి మాటలు, అంటే తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలతో కొంతమంది వండి వార్చినవి కొన్ని వస్తుంటే, కొంతమంది పని కట్టుకొని వాటిని ఎంకరేజ్ చేయడానికి సంబంధించినటువంటి విష ప్రచారంలో కొంతమంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ ద్వారా చెప్పదలుచుకున్నా, ఒకవేళ ఆమె ఆస్తుల కోసమో పదవుల కోసమో అయితే ఇంత పెద్ద పోరాటం చేయాల్సిన పని లేదు. ఆమె పదవులను వదులుకొని తండ్రితో తల్లితో బంధాలను తెచ్చుకొని బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకోమని తెలంగాణ సమాజాన్ని నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా పనిగట్టుకొని కొంతమంది ఎవరైతే కేసీఆర్ గారి వెంట ఉండి కవిత గారి ఆలోచనల్ని స్థానిక క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు, నాయకులు, తర్వాత ఈ తెలంగాణ కోసం కష్టపడినటువంటి అనేక మంది ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరబడలేదని, అమరులు ఆశించిన ఫలితాలు నెరవేరబడలేదని, తెలంగాణ బలమైన ఆకాంక్షగా ప్రజలు కదిలి సప్పండ వర్గాలు కదిలి వచ్చినటువంటి సమూహం అంతా కూడా ఒక గొప్ప ఆశగా ఉంటే ఆ ఆశలు ఇంకా పూర్తి కాలేదని, తర్వాత ఈ ఆశలు నెరవేర్చేటటువంటి ఆశ కేసీఆర్ మీద ఉంటే ఆయనను తప్పుదో పట్టిస్తున్నారనేటటువంటి భావన, ఆ ఎవరి తలుపులు తెరిచి ఉండవండి. ఇంతమంది గొప్పగా మాట్లాడుతున్నాను, కవితక్క గారి ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. నాలాంటి మీలాంటి వాళ్ళు సామాన్యులతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్పడానికి కానీ, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు చెప్పడానికి కానీ ఆమె దగ్గర వెళ్ళేవారు. ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఆమె చొరవ ఉంటుంది, మాట్లాడగలుగుతుంది. ఆమె తన వ్యక్తిగత ప్రాపకం కోసమో తన వ్యక్తిగత లబ్ధి కోసమో కాదు కదా, ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్న సమస్యల కోసం మనం ఆ రోజు అనుకున్నాం భౌగోళిక తెలంగాణ అని, కానీ సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలని చెప్పినారు కదా. మరి సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలంటే ఈ సమస్యలను పరిష్కరించబడాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ కోసమే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న కవితక్క నిజానికి 10 ఏళ్ల నుంచి ఎందుకు ఎత్తుకోలేదనేది దానికి ఏం ఆన్సర్ చెప్తారు? మెయిన్ ఆమె బీసీనే కాదు, బీసీ నినాదం నిజంగా అంత మనసు నిండుగా ఆమె తీసుకునే అవకాశం ఉందంటారా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? నేను సూటిగా చెప్పదలుచుకున్న దీనికి, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ గారు కేవలం ఒక కులం కోసం పని చేయలేదు. ఈ దేశ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ఉంటే ఒక కులం కోసం పనిచేయలేదు. ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలని, స్వేచ్ఛ వేలి విర్యాలని వారు కోరుకున్నారు. వాళ్ళు ఉద్యమించారు కాబట్టి గాంధీ గారు షావుకార్ల కోసమే ఉద్యమించాలని కానీ, లేదు అంబేద్కర్ గారు దళితుల కోసమే అని ఆలోచించే పరిస్థితి ఆ రోజు లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. తర్వాత సామాజిక ఉద్యమాలు కూడా బలంగా సాగినాయి. దాన్ని ఎవరు తీసివేయలేరు, కాదనలేరు. కానీ ఈ నేపథ్యంలో మనకు ఒక స్వభావం ఉంటుంది, అంటే ఇక్కడి మట్టికే ఆ స్వభావం ఉంటుంది, ధిక్కార స్వరం ఉంటుంది. తర్వాత మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచిన వాడే ఇక్కడ
నిలబడగలుగుతాడు, మనగలుగుతాడు. అయితే కవితక్క విషయానికి వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఆమె మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు ఎంతైతే నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఈ సమాజానికి ఉపయోగపడడానికి ప్రయత్నం చేసిందో నేను మళ్ళీ గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా ఇవాల్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి, ఇవాల్టి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని పరిష్కరించడానికి, ఇవాల్టి రాజకీయ పరిణామాల్ని నిశితంగా గమనించి పరిశీలించి వాటి నుంచి ప్రజలకు ఏదో ఉపయోగం చేయడం కోసం ఎట్లా చేయాలన్నది ఈ 2 అంశాలకు సంబంధించి కేసీఆర్ గారి దగ్గర పదే పదే మొరపెట్టుకున్నది. భారత రాష్ట్ర సమితి ముందు అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసింది. ఈ సామాజిక తెలంగాణ అంశం ప్రజల్లో బలంగా వస్తున్నప్పుడు రేపు లాభమైన నష్టమైన ఈ ప్రజలకి జవాబుదారి మనమే కాబట్టి వీటి మీద దృష్టి పెట్టమని తను చాలా సందర్భాల్లో లేఖల ద్వారా చెప్పింది, కలిసి చెప్పింది. ఇవన్నీ అక్కడ ఉన్నప్పుడు మనం అనుకున్న లక్ష్యం వేరు, తను ఎంచుకున్న లక్ష్యం వేరు అనేటువంటి భావన అక్కడ ఉన్న వాళ్ళకి కలిగిందో ఏమో తెలియదు. కానీ వాళ్ళు రాంగ్ ట్రాక్లో దీన్ని తప్పుడు డైరెక్షన్లో నడిపించడం కలిగిన పక్షంలోనే వెన్నుపోటు పొడిచారు 2019 ఎన్నికల్లో. ఎంపీగా ఆమె ఓడిపోవడానికి కారణం నిండుగా ఓన్లీ హరీష్ రావు కాబట్టే ఇప్పుడు హరీష్ రావు మీదనే ఎక్కువ కామెంట్స్ ఆమె వ్యతిరేకత. నేను ఇక్కడ మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నా, నేను మిమ్మల్ని కూడా ఒక సాక్షిగా చెప్పదలుచుకున్నా. నాకు తెలిసి మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక చోట బతుకమ్మ పండుగకు వెళ్ళినట్టుగా నేను చూసాను. మీరు వెళ్ళిన బాన్సువాడ అనుకుంటా, బహుశా షకీల్ కాన్స్టిట్యున్సీ. నేను కూడా కొంత వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాను. ఆ బాన్సువాడ వెళ్ళినప్పుడు ప్రజల స్పందన మీరు ఒక్కసారి చెప్పండి. కవితక్క వెంట ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి, ఉన్నారా లేదా? కవితక్కను మనసుతో ప్రేమించారా లేదా? అంటే అక్కడ బలమైనటువంటి సమూహం కవితక్కను మద్దతు ఇచ్చిందా లేదా? అట్లా మీరు వెళ్ళిన ఒక నియోజకవర్గంలోనే అట్లా ఉంటే అక్కడ 9 నియోజకవర్గాలు అనుకుంటా బహుశా ఉమ్మడి జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. కవితక్క ఎట్లా ఓడిపోతుంది చెప్పండి? ఎందుకు ఓడిపోతుంది? ఒక ముఖ్యమంత్రి కూతురై ఉండి ప్రభుత్వం అధికారంలో ఉండి ఎమ్మెల్యేలంతా గెలిచి ఎట్లా ఓడిపోతుంది? రెండవది, ఇక్కడ ఎమ్మెల్యేలను ఎవరిని తప్పుపట్టట్లేదు కానీ మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా ప్రజల్లో ఉన్నది కవితక్కనే. మీరు రికార్డు తీసి చూడండి. ప్రజాక్షేత్రంలో ఎక్కువగా తనే ఉంది, పార్లమెంటులో కూడా ఎక్కువ హాజరు శాతంలో తనది ఉంది. నాకు తెలిసి సుమారు 50 పైచిలకు అంటే 53 సార్లు ఏమో ఆమె రిపోర్ట్ అంటే ఇష్యూస్ మీద మాట్లాడింది. చాలామంది పాపం పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఎంపీలు కొంతమంది ఉన్నారు కవితకు వ్యతిరేకంగా. ఒక్కరోజు కూడా హాజరు కాని ఎంపీలు కూడా ఉన్నారు. సార్, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళ పావులు పాచికలు ఫలించినాయి కదా. ఇప్పుడు అంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ పావులు ఫలించినాయి అంటేనే మనం ఏమర్థం చేసుకోవాలి దాన్ని బట్టి? అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. న్యాయం తప్పకుండా గెలుస్తుంది, కానీ గెలిచేదంతా న్యాయం కాదంటే. తాత్కాలికంగా ఆనందం కలగవచ్చు, తాత్కాలిక విజయం సాధించవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. ఈ ఆనందం వాళ్ళది శాశ్వతంగా ఉండదు. ఈ విర్రవీగే ఈ తాత్కాలిక ఆనందం వాళ్ళకి ఎక్కువ కాలం నిలబడదు. ప్రజల చేతిలో తప్పకుండా పరాభవం ఉంటుంది. ఇక్కడే ఇంకో క్వశ్చన్ అడుగుతా సార్. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, తెలంగాణ అనే పదాన్ని పక్కన పడేసింది. అప్పటి నుంచే నిజానికి బీఆర్ఎస్కి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని ఒక ప్రచారం, ఒక మాటలు అయితే చాలా గట్టిగా ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణ జాగృతిలో తెలంగాణ అనే పదం ఇప్పటికీ ఉంది. నిజంగా అది కలిసి వస్తుందంటారా కవితకి? 100% అండి. తెలంగాణ పేగుబంధంతో ఏర్పడినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పేగుబంధం ఉండింది, కానీ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా వెళ్ళిందో పేగుబంధం పోయిందని చాలామంది మాట్లాడారు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా, తెలంగాణ జాగృతి అనేది ఈ తెలంగాణ పేగుబంధంతో ముడి ఉన్న సంస్థ. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఒకవేళ ఉంటే గింటే కుటుంబం నుంచి ఏమన్నా తెగదెంపులు ఉంటే ఉండవచ్చు, కానీ ఈ గొప్ప తెలంగాణ సమాజం నుంచి కవితకు ఎక్కడ తెగదెంపులు లేవు. ఆ బంధం బలంగా ఉన్నది. అందులో ప్రేమ ఉన్నది, ఆప్యాయత ఉన్నది, అనురాగం ఉన్నది. అన్నిటికీ మించి ఈ పోరాట తత్వాన్ని నూరు పోసేటటువంటి పెద్ద శక్తివంతమైన సమూహం కవితక్కతో ఉన్నది. తాత్కాలికంగా ఆనందపడే వాళ్లకు నేనిచ్చే ఆన్సర్ ఏమిటంటే, మీరు అట్లానే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని తాత్కాలిక ఆనందంలో ఏమంటారు, మీ కపట నీతితో నిర్మించుకున్న స్టాండర్డ్ లేని పునాదుల మీద మీరు ఇప్పుడు నిలబడి ఉన్నారు. అది కూలడానికి పెద్ద సమయం పట్టదు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి కవితకు మీరు ఏదైతే కుట్రలు కుతంత్రాలతో ఒక పక్క మీరు వేసుకున్న పునాదులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ భారీ నిర్మాణం, బలమైన నిర్మాణం, శక్తివంతమైన నిర్మాణం గ్రౌండ్లో ఉన్నది కవితక్క కోసం. నేను మళ్ళీ ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, తెలంగాణ జాగృతి అనేది ఆషామాషిగా నిలబడలేదు. ఒక ఆత్మగౌరవంతో పాటు ఈ ప్రజల ఆకాంక్షలతో పాటు అమరుల ఆకాంక్షలు నెరవేరబడాలని, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తం కావాలని, తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇక్కడ చరిత్రను, ఈ చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలని, వీటితో పాటుగా ఈ తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని ఇట్లా పట్టుకొని
ఎల్లలు దాటి వెళ్ళి ప్రపంచానికి చాటిన చరిత్ర జాగృతిది. గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు, మండలాల్లో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, మాకు విదేశాల్లో కూడా కమిటీలు ఉన్నాయి. జాగృతి బలమైనటువంటి రిలేటెడ్ కూడా నిర్మాణం ఇది. కార్యకర్తలు నాయకులు రిజైన్ చేస్తున్న పరిస్థితి సార్, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక తప్పుడు ప్రకటనలు, ఒక తప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. జాగృతి నుంచి ఎవరు రిజైన్ చేయలేదు, జాగృతి సంస్థ నుంచి చీలిక జరగలేదు. జాగృతి సంస్థలో పాత కమిటీలో, గతంలో ఉన్నటువంటి కమిటీలో ఉన్న వాళ్ళని మొత్తాన్ని కవితక్క రద్దు చేసింది. ఆ రద్దు చేసిన తర్వాతే ఈ లేఖల పని మొదలైంది. ఈ లేఖల లీకేజ్ అప్పుడు కానీ ఆ రద్దు చేసిన తర్వాత మళ్ళీ కవితక్కతో ఎవరైతే చీలిక వర్గం అని అబద్ధాలు చెప్తున్న వాళ్ళు లేరు. తర్వాత కొత్తగా కమిటీ వేసి నిర్మాణం ప్రకటించి అమెరికా వెళ్ళారు కవితక్క గారు. ఆ నిర్మాణంలో వీళ్ళు లేరు, ఆ కమిటీలలో వీళ్ళు లేరు. ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా, ఇప్పుడు ఒక ఉద్యోగి అయినా ఒక సంస్థ నుంచి ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఆ సంస్థలో నేను గతంలో పనిచేసాను కాబట్టి నేను ఉద్యోగిని అనలేం కదా, మాజీ ఉద్యోగి అనాలా. చీలిక ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడుండి జరిగిందా? పోనీ 100% జరిగిందండి, 100% ప్రక్షాళన జరిగింది. నిర్మాణం అద్భుతంగా జరిగింది, ఇంకా జరుగుతూ ఉన్నది. దీంట్లో చాలా మంది బాగా నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు వచ్చి చేరిన. ప్రక్షాళన జరుగుతుందంటేనే అర్థము అందులో రెండు సైడ్లు పనిచేసే వాళ్ళు, ఎవరైతే ఒక ముసుగు కప్పుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నట్టు అని ఒప్పుకుంటున్నట్టే. 100% అండి. ప్రతి చోట కోవట్లు ఉంటారు, ఇక్కడ కూడా కోవట్లు ఉండవచ్చు. ప్రతి చోట వెన్నుపోటు ఉంటుంది, ఇక్కడ కూడా వెన్నుపోటు ఉండొచ్చు. కానీ వెన్నుపోటుదారుడు తాత్కాలికంగా ప్రయోజనం పొందవచ్చు కాక, వెన్నుపోటుదారుడు తాత్కాలికంగా తను అనుకున్న లక్ష్యం నెరవేరింది అనేటటువంటి జబ్బలు జరుచుకోవచ్చు కాక, కానీ వెన్నుపోటుదారులకు, కుట్రదారులకు భవిష్యత్తులో కుటుంబ సభ్యుల నుంచే, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల దగ్గర నుంచి, వాళ్ళ కట్టుకున్న భార్య దగ్గర నుంచి చీత్కరింపు తప్పదు అనేది నా భావన. సమాజం నుంచి ఆల్మోస్ట్ ఆల్ చీత్కరింపులు వచ్చినాయి. తర్వాత అప్పట్లో సహచరులందరూ కూడా వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ఎట్లా ప్రవర్తించేవాళ్ళు చెప్పినారు. కొంతమంది అయితే ఆ గేట్ కాడ నిలబడితే అక్కని కలవడానికి ఒక రోజంతా పట్టింది. కానీ ఇప్పుడు మీరు చూడండి, మీరు కూడా మన మిత్రులు కూడా అక్కడికి వస్తున్నారు. ఉదయం తెరిస్తే రాత్రి వరకు కూడా తలుపులు తెరిచే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి జనం అక్కడ ఉంటారు. వచ్చిన వాళ్ళు అక్కను కలవకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఏ సమస్యతో వచ్చినా, ఎంత దూరం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా అక్క ఖచ్చితంగా ఏదో సమయంలో కలుస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి పనికి సంబంధించి కూడా ఎవరు ఏ పని మీద వచ్చారనే దరఖాస్తులు తీసుకుంటాం మేము. సార్, కవితక్క అప్డేట్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి రోజుకొక న్యూస్, కొంత గ్యాప్తో అయినా కూడా పేలిపోయే న్యూస్ వస్తున్నాయి. నిజంగా అది మొత్తం హ్యాండిల్ చేస్తున్నది కవితక్కైనా? ఆ రాసే విధానం చూస్తే కూడా పార్టీ ఓనర్ అని, గిఫ్ట్ పెట్టే మచ్చ అని, సో మంచి పదాలతోటి ఈజీగా అర్థమయ్యేలాగానే చెప్పకనే చెప్తున్నారు ఎవరు ఏంటి అనేది నేమ్స్. నేనైతే అది అక్క అది అని నేనైతే అనుకోను. ఎందుకంటే అది ఎవరైనా కావచ్చు, అభిమానులు కావచ్చు, లేదంటే విశ్లేషకులు కావచ్చు, ఇంకెవరైనా మాట్లాడుతుండవచ్చు. ఒకటేంటంటే మేము ఒకవేళ అక్క చెప్పదలుచుకున్న అంశం ఏదైనా ఉంది, కవితక్క గారు చెప్పదలుచుకున్న అంశం ఉంటే చాలా సూటిగా పేర్లతో సహా చెప్తారు. కవితక్క ఏదన్నా మాట్లాడాలనుకుంటే కూడా చాలా ధైర్యంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నామో, ఎవరైతే అది అక్కడ ఉన్నారో వాళ్ళకి చెప్తారు. డొంక తిరుగుడు మాటలు ఉండవు, వేరే పేర్లతో చెప్పడం ఇట్లాంటివి చెయ్యదు. చాలా అనుకూలంగా ఉంటుంది సార్ కవితక్క అప్డేట్స్ అనేవి. దాంట్లో కవితక్కకి సపోర్ట్ గా మేబీ చాలా మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఎవరు అనే విషయం మీలాంటి నాలాంటి ఎవరు అభిమానులు కూడా కావచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదున్నా సోషల్ మీడియాకు సంబంధించి కానివ్వండి, డిజిటల్ ప్లాట్ఫామ్లలో కానివ్వండి, అభిమానుల స్పందనే తప్ప మాకంటూ మిగతా వాళ్ళలాగా కార్ఖానాలు అవి లేవు. మాకంటూ పెద్ద సపరేట్ వ్యవస్థలు మాకు లేవు. మాకు ఒకటే ఒక వ్యవస్థ ఉంది, అది ప్రజల వ్యవస్థ. ప్రజల్లో కూడా ఏమంటారు, సమన్వయంతో కూడినటువంటి చాలా ఎంత దూరం క్షేత్రస్థాయి నుంచి మన జాగృతి ఆఫీస్ దాకా కలిసి అందరినీ సమన్వయపరిచేటటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ, ప్రేమతో కూడి, అనుబంధాలతో కూడి, అనురాగాలతో కూడినటువంటి ఒక మంచి వ్యవస్థ మాత్రం మాకు నిర్మాణమై ఉన్నది. జగన్ అన్నతో గొడవ పెట్టుకొని, పంచాయతీ పెట్టుకొని బయటకు వచ్చిన చెల్లి షర్మిల పార్టీ పెట్టింది, కానీ అది లాస్ట్కి కాంగ్రెస్లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో కవితక్క ఇప్పుడు నిజంగా సొంత పార్టీ పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? పెట్టినా కూడా ఒక్క మాట బాగా వినిపిస్తుంది, ఒక వాదన బాగా వినిపిస్తుంది. ఎప్పటికైనా తండ్రికి కూతురు అవ్వకుండా పోదు, అన్నకి చెల్లి అవ్వకుండా పోదు. ఇవి కుటుంబ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. ఎందుకంటే ఎప్పటికైనా ఒకటి అయ్యే కుటుంబమే మనము అది. సో మనం నోరు వారేసుకోవటం తగదు అని చెప్పేసి కూడా చాలామంది మేధావి వ్యక్తులే చెప్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? నిజంగా ఎప్పటికైనా సొంత గూటికి ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను మీ నుంచి ఈ మాట వినడం నాకు ఇష్టం లేదు. మీరు సీనియరు, మీకు సమగ్రమైన అవగాహన ఉంది. ఈ తెలంగాణ పోరాటాలలో ప్రత్యక్షంగా కూడా మీ పాత్ర ఉంది. తర్వాత ఇక్కడి స్వభావం మీకు తెలుసు. షర్మిలకు కవితక్కకు పోల్చడం అనేది అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. అది మీ నుంచి రావడం నాకు కొంచెం బాధ కలిగిస్తూ ఉంది.
రెండవది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే షర్మిల మన ప్రాంతం బిడ్డ కాదు, షర్మిల ఏం ఉద్యమాల నుంచి రాలేదు, పోరాటాల నుంచి రాలేదు, బలవంతంగా రుద్దబడినటువంటి నాయకురాలు ఈ ప్రాంతానికి సంబంధించి. అయినా మనకు అసలు ఆమెతో పోల్చుకోవడం అనేది మనకు సంబంధం లేని విషయం. వాళ్ళిద్దరికి అన్నదమ్ముల పంచాయతీ అంటే అనుకోనివ్వండి, ఆస్తుల పంచాయతీ అంటే కానివ్వండి. కానీ కవితక్క ఒక పోరాట యోధురాలు. నేను మీకు ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకోండి ఈ ఇంటర్వ్యూ ద్వారా, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే కాదు, ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మహిళా నాయకురాలుగా ఇప్పటికే రుజువు చేయబడి ఉంది. భవిష్యత్తులో అత్యంత శక్తిమంతురాల జాబితాలో కవితక్క పేరు ఉంటుంది. తన పోరాట పటిమట్లాంటి, తను ఎంచుకున్న మార్గాలు అటువంటి, తను చేసిన ఉద్యమాలు అటువంటివి, తర్వాత అవిశ్రాంత పోరాట యోధురాలు. తను ఏ ఒక్కరోజు రెస్ట్ తీసుకోదు. ఇప్పుడు మేము కలిసి పనిచేస్తున్న సందర్భంలో కూడా ఆమె రెస్ట్ ఏం తీసుకోరు. ఎప్పుడు ఇష్యూ బేస్డ్గా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తొందరగా పరిష్కారం కావడానికి, లేదంటే ఆ పరిష్కారం కావడానికి ఉన్న మార్గాలు అన్వేషించడానికి, తర్వాత సైద్ధాంతికంగా ఎక్కడన్నా మనం అటు ఇటు ఆలోచించాల్సి వాటికి దగ్గరగా ఎట్లా మనం ముందుకు పోవాలనే విషయాలలో సమగ్రమైనటువంటి ఏమంటారు ఆధారాలతో కూడినటువంటి, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి పేదవాడు, నేను చెప్తున్నా మీకు చాలా ఆశ్చర్యపోతారు జనం. తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. దళితుల్లో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఏ వర్గం ప్రయోజనం పొందింది, ఏ వర్గం పొందలేకపోయింది, ఎందుకు ఈ వ్యత్యాసం చోటు చేసుకున్నది, ఎక్కడ లోపం జరిగింది వ్యవస్థల్లో, గిరిజనుల్లో ఎన్ని తెగలు ఉన్నాయి, ఏ తెగ ప్రయోజనం పొందింది, ఏ తెగ ప్రయోజనం పొందలేకపోయింది, అసలు అడవి బిడ్డల ఆకలి బాధలు ఎట్లా ఉన్నాయి, అడవి బిడ్డల జీవనం ఎట్లా ఉంది, ఈ అడవి బిడ్డలు ఆరాధిస్తున్నటువంటి ప్రకృతి సంపద, తర్వాత వనరులకు సంబంధించి ఏ రకమైనటువంటి వెళ్ళాలి, అక్కడి నుంచి మొదలుకుంటే మీరు చూస్తున్నారు. బీసీ ఉద్యమం అయితే బలంగా నడుస్తూ ఉన్నది. మహిళా బిల్లుకు సంబంధించి మీరు చూస్తున్నారు. కనపడే విషయాలు ఇవి కనపడుతున్నాయి. చాలా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఉందని. ఆమె ఊరికనే లెటర్ రాయలేదండి, ఊరికనే వాళ్ళ నాన్నతో గొడవ పడలేదు, ఊరికనే ఆమె ఆవేదన వ్యక్తం, చాలా స్టడీ చేసి. సరే, ఆవేదన అన్నారు కాబట్టి ఒక మాట. తండ్రి విషయంలో సిబిఐ రిలేటెడ్ ఎంత ఆవేదన వ్యక్తపరిచిన కవితక్క ఆ లెవెల్లో, అదే అన్న విషయంలో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మాత్రం ఆ ఆవేదన కనిపించలేదు. ఒక వ్యతిరేకమైన మాట కూడా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఒక యూట్యూబరు, సరే ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కవితక్క గారిని ఉద్దేశించి పరుష పదజాలము, తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. ఈ అన్న ఎక్కడికి వెళ్ళినాడు, ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళింది, ఈ రక్త సంబంధం ఎక్కడ పోయింది, ఈ క్రమశిక్షణ చర్యలని మాట్లాడుతున్న వాళ్ళు అసలు క్రమశిక్షణలో ఉన్నారా వాళ్ళు? ఒక కుటుంబంలో ఒక బిడ్డ, మీ బిడ్డ ఫస్ట్, కానీ మేమేమనుకుంటున్నాం అంటే మీ బిడ్డ కంటే బాగా గొప్పగా గుండెల్లో పెట్టుకున్న ఉద్యమ బిడ్డ, ఇక్కడ పోరాటాల బిడ్డ, తర్వాత ఈ అస్తిత్వం కోసం, ఇక్కడ ఆత్మగౌరవం కోసం నిలబడ్డ బిడ్డ. మొత్తం సమాజం ఏకమై ఖండించింది, సమాజం ఓన్ చేసుకుంది. మరి మీరు ఎక్కడ పోయారు ఆ రోజు, ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇక్కడ మాకు చెప్తున్నా కదా, రక్తబంధం కంటే, కుటుంబ బంధం కంటే ఈ ఈ ఈ ఈ నేల యొక్క పేగుబంధమే ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు కవితక్కను గుండెల్లో పెట్టుకుంటుంది సమాజం. వీళ్ళు చాలా వరకు అనుకుంటున్నారు అయిపోయింది, ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళ్ళలేదు. ఎందుకండి? అవినీతి మరకల్లో కూలుకుపోయినా ఏ ఒక్కరూ అవసరం లేదు. ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి, ఈ సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు కావాలి. తర్వాత అన్ని వర్గాల నుంచి నాయకత్వాన్ని ప్రకటించిన ఏకైక సంస్థ జాగృతి సంస్థ, ఉద్యమ సంస్థ అయినప్పటికీ కూడా అన్ని వర్గాలు, అన్ని విభాగాలు, 23 విభాగాలు వేసాం మేము. ఎన్ని గట్స్ ఉంటే చేయాలి, ఎంత ధైర్యం ఉంటే చేయాలా పని, తర్వాత ఎంత ప్రేమ, ఎంత కన్సర్న్ ఈ సొసైటీ మీద ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆలోచించేటప్పుడు కొద్దిగా గొప్ప కనీసం కొంచెమన్నా ఎక్సర్సైజ్ చేయాలి. ఊరికనే దొరికింది కదా అని మాట్లాడేసి అనాలోచితంగా నిర్ణయం తీసుకొని మీరు అవినీతిలో కూరుకోపోలేదు అని మీరు నిరూపించుకునే దగ్గర మీ చిత్తశుద్ధి శంకిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పరు. అవినీతి జరిగింది, మేము చర్యలు తీసుకోబోతున్నాం అంటారు, చర్యలు తీసుకోరు ప్రభుత్వం. వాళ్ళ చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తూ ఉంటే ఆ ప్రజల్ని మీరు పరిగణలో తీసుకోరు. కవితక్క ఎందుకు ఈ మాట మాట్లాడిందని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కవిత మాట్లాడింది కాబట్టి ఆమెను సాక్షిగా పెడతామని అంటారు. కవిత గారిని సాక్షిగా పెట్టడం కాదయ్యా, అవినీతి జరిగిందా లేదా నువ్వు రోజు మొత్తుకుంటున్నావు కదా, జరిగితే జరిగిందని చెప్పు, జరగకపోతే జరగలేదని తేల్చు. ఏజెన్సీని పెడతావా, కమిషన్ వేసావా, తేల్చు. లేదు నేను వీళ్ళని అడుగుతున్నా, మేము చేయలేదని నువ్వు నిరూపించుకో. కమిషన్ వచ్చింది కదా, ఏజెన్సీ వచ్చింది కదా, ప్రజలకు చెప్పు, ప్రజల ముందు నిరూపించుకో. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్నట్టు కనపడి మీరు ములాఖత్ అయిపోయి ఏదైతే కాంట్రాక్టులు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఇదే కపట ప్రేమలు కుట్రలు చేసిన వాళ్ళ అనుమాయులకు కాంట్రాక్టులు ఇచ్చుకుంటా ఉన్న ప్రభుత్వమేమో స్నేహబంధం బ్రహ్మాండంగా ఉంది. ప్రశ్నించిన కవితక్క ద్రోహి అయిందా? ప్రశ్నించిన కవితక్క ఇప్పుడు మీకు అంటరానిది అయిందా? ప్రశ్నించడం మీకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి దోహదపడిందా? మళ్ళీ చెప్తా ఉన్నా,
ఎవరైతే కవితక్క మీద దుమ్మెత్తిపోసి ఇప్పుడు కూడా పని కట్టుకొని కొంత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వాళ్ళు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి నాయన, మీకు తప్పకుండా ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు. మీరు పశ్చాత్తాపడాల్సిన రోజు చాలా దగ్గరలో ఉంది. నేను చాలా ఇక్కడ క్లియర్గా ఇంకొక చెప్తాను. మాట చెప్పండి సార్, ఎవరి మీదైతే కవితక్క డైరెక్ట్ ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారో, హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా, వీళ్లకు మైలేజ్ ఈ ఘటన వల్ల, ఈ సంఘటన వల్ల, ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్లస్ వాళ్ళకున్నంత రాజకీయ ఎత్తుగడల నాలెడ్జ్ అనేది కవితక్క నిజానికి ఫస్ట్ నుంచి కూడా ఒక పార్టీలో అందరితో ఒక కల్మషం లేని వ్యక్తిగా కలుపుకుపోయే తత్వం కాబట్టి ఆ లెవెల్ ఎత్తుగడలు కవితక్కతో సాధ్యం కాదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? హిట్లర్నే కుప్పగొలిచినాం. హిట్లరే కుప్పగొలిండు. ప్రపంచ చరిత్రలో చూస్తే హిట్లర్ విర్రవీగిండు, నాకు ఎదురు లేదని. హిట్లర్ లాంటి వాడే మట్ట గరిచిన నేల ఇది, మట్టి గరిపించిన నేల ఇది. ఈ నేలకు ఆ స్వభావం ఉంది. నేను అంటున్నా, ఈ మోనార్కిజం, ఈ నియంతృత్వము, ఈ అహంకారము, ఈ రకమైనటువంటి ఏమంటారు, ఒక ఏదో మొత్తం కుట్రలు పైకి చేసుకుంటూ కూడా మాకేం సంబంధం లేదని వైట్ కాలర్ దాంట్లో ఉండి ఇదంతా ఆమె అక్కసు వెళ్ళగక్కుతుందని దుష్ప్రచారం చేసుకుంటూ టైంపాస్ చేస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే దగ్గర ఏదో ఒక రోజు మీకు అదే తిరిగి ఖచ్చితంగా కొడుతుంది. కొట్టడానికి కూడా సమయం ఉన్నది. మేము కూడా ఏం చూస్తున్నామంటే, సంవత్సరన్నర కాలంగా అలు పెరగకుండా ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమ సంస్థ అయి ఉండి కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంలాగా పోరాడిన ఒక మహిళా నేత నేతృత్వంలో జరిగిన ఉద్యమాలు ప్రజలందరూ గమనించినారు. మీ కంటికి కనపడకపోతే మనం ఏం చేయలేము. తర్వాత 42% రిజర్వేషన్ల అంశం ఎత్తుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిన్న కూడా కామారెడ్డిలో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. మరి మీరు ఎందుకు చేయట్లేరు? మన బీఆర్ఎస్ పార్టీ చెయ్యాలి కదా, చిత్తశుద్ధిని చూపించుకోవాలి కదా. మీరు అసలు ఒక ఆందోళన రూపమే తీసుకోలేదు, ఒక నిరసన కార్యక్రమం చేపట్టలేదు. నిన్న కూడా జాగృతి సంస్థ కామారెడ్డిలో ఇక్కడ ఇంకో విషయం సార్, కాళోజీ జయంతి వేడుకల్లో కవితక్క మాటల్లో లెఫ్ట్ అండ్ రైట్ అందరినీ కలుపుకుని పోతాము అని ఒక మాట మనం విన్నాము. అది నిజంగా ఒక కొత్త రాజకీయ సిద్ధాంతం అని అనుకోవచ్చా? తప్పకుండా ఉంది. మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఆ మార్పు కోరుకుంటున్నప్పుడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోవడం, పోతేనే ఆ వ్యవస్థ కానీ ఆ సంస్థ కానీ ఏదైనా నిర్మాణం నిలబడుతుంది, లేకపోతే కూలిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి మొత్తం చదరంగాన్ని ప్రజలు నిశ్చితంగా గమనించినారు. తెలంగాణ కోసం కొట్లాడినారు కాబట్టి 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చినారు. ఈ 10 ఏళ్లలో మీరు ఏం చేయలేకపోయినారో వాటికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చింది మేము అంటున్నారు కాబట్టి మీకు ఇచ్చినారు. 2 ఏళ్ల పాటు చూసిన ప్రజలకి వాళ్ళే తెచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలిసిపోయింది, ఇచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలిసిపోయింది. కాబట్టి ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటారు. తప్పకుండా ఈ బాధల నుంచి విముక్తి కావడాలి, ఈ సమస్యల నుంచి విముక్తి కాబడాలి, తర్వాత ఈ నియంతృత్వ పోకడల నుంచి విముక్తి కాబడాలి, తర్వాత ఈ మోనార్కిజం ప్రదర్శిస్తున్న నాయకత్వం మాకు వద్దు మహాప్రభు అనే కాడికి వచ్చినారు. ఇప్పుడు భౌగోళికంగా సాధించుకున్న ఈ తెలంగాణని ఎవడికో అప్పచెప్పడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు, రేపు కూడా ఉండరు. ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణలో అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణం జరగాలనేది బలమైన కోరిక. నేను అనుకుంటున్నా, ఒక అవకాశం వచ్చింది, తప్పకుండా మళ్ళీ దగాపడినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకతాటి మీదకి వస్తారు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, కేవలం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులు మాత్రమే కాదు, మేధావులు మాత్రమే కాదండి, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అనేక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు విద్య అందుతుందా, ఉద్యోగం వచ్చిందా, భోజనం చేస్తున్నారా, లేదంటే వాళ్ళకు సమస్యలు తీరినాయా, వీటన్నిటి మీద స్టడీ చేస్తున్నాం. కాబట్టి 100% అన్ని వర్గాల ప్రజల ఆలోచనల మేరకు, వాళ్ళందరి సలహాల మేరకు, వీళ్ళతో పాటు కార్మిక వర్గం, సింగరేణి లాంటి ఉద్యమ సంస్థ ఉంది, కార్మిక వర్గం కూడా, వీటందరి సలహాలు సూచనలు తీసుకొని వీళ్ళ అందరితో మాట్లాడి, వీళ్ళ మొత్తం మెజారిటీ తెలంగాణ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా వీళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తే వాటి దారిలో వెళ్ళడానికి మేము జాగృతి సంస్థ సిద్ధంగా ఉంది. ఎస్, నాకు ఇక్కడే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది సార్. సొంత పార్టీని ధిక్కరించి పార్టీ నుంచి బయటకు వచ్చి, సరే వ్యతిరేకత ఉందా మద్దతు ఉందా అనే విషయం పక్కన పెడితే, ఇందాక నేను షర్మిలతో ఉదహరిస్తే మీకు బాధ అనిపించింది అన్నారు. ఒక మహిళా నేతలుగా షర్మిలను పక్కన పెట్టినా, ఇప్పుడు విజయశాంతిని చూసుకున్నా కూడా ఒక రెబల్ లాగా ఇండిపెండెంట్గా ఎంతో ఫైట్ చేద్దాం అనుకున్న విజయశాంతి కూడా లాస్ట్కు తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, రాష్ట్రంలో జెండర్ విషయానికి వస్తే ఒక మహిళా నేతగా ఉన్న వాళ్ళు ఎంత సామాజిక తెలంగాణ కోసం ఇప్పుడు సొంత పార్టీని ధిక్కరించి అడుగులు కొత్తగా మళ్ళీ
మళ్ళీ కింది స్థాయి నుంచి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తున్న కవితక్క అడుగులు నిజంగా అంత సాఫీగా సాగే పరిస్థితి ఉందా? ముఖ్యంగా సొంత కంచుకోటను ధిక్కరించి ఆమెను ఫలితం విజయం వరించే అవకాశం ఉందా? 100% కవితక్క వేసే అడుగులు అద్భుతంగా బంగారు మయంగా ఈ తెలంగాణ బలమైన ఆకాంక్ష నెరవేరే విధంగా ఉంటాయి, అందులో అనుమానం లేదు. ఇందాక బాధపడ్డాను మీరు ప్రశ్నిస్తే, ఇప్పుడు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. ఏమిటంటే ఇక్కడ ఒక దురదృష్టకరమైన పరిణామం అండి. వారసత్వం అంటే కేవలం కొడుకే వారసత్వంలాగా చూసేటటువంటి పరిస్థితి ఎంత దారుణం అంటే ఇది. ఏం కేటీఆర్ మాత్రమే కేసీఆర్కి వారసుడు కావాలనుకున్నప్పుడు కవితక్క ఎందుకు వారసుడు కావాలని నాకు సమాధానం చెప్పాలి. కవితక్క ఎందుకు వారసత్వం తీసుకోకూడదు? నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది, ఎందుకు తీసుకోకూడదు? సార్ ఎప్పుడైనా సరే హిమాంశు కనిపిస్తాడు కేసీఆర్ తాత అనుకుంటూ. కవితక్క కొడుకులు నిజంగా ఒక పిక్ అని ఒక హైలైట్ అయిన విషయం కానీ ఎప్పుడూ లేదు. నిజానికి అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ నిజంగానే కొడుకు పిల్లల్ని చూసినంత ఆదరణ విషయంలో కవితక్క పిల్లల్ని చూడలేదని నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను కేసీఆర్ గారు చూసారా చూడలేదా, లేకపోతే ఎవరు చూసారా, ఎవరింట్లోనైనానండి ఈ పార్షియాలిటీ మంచిది కాదు. పురుషాధిక్య సమాజం అది ఏదో ముందుకు పోవాలని అనుకోవడం ఇది 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 అవివేకమైన చర్య, ఇది అనాలోచిత చర్య. ఇంకొకటి, అసలు నీకు తెలివి ఉందా లేదా, నువ్వు జ్ఞానవంతుడివా కాదా, నువ్వు మనిషిని మనిషిగా చూడగలుగుతున్నావా లేదా, మనిషి కష్టాన్ని కళ్ళతో కాదరయ్యా మనసుతో చూడగలుగుతున్నావా లేదా, మనసుతో చూడగలిగితే దాని పరిష్కారానికి నీ చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగిస్తున్నావా లేదా, దానితో ఇక్కడ ఉన్నటువంటి పీడన నుంచి విముక్తి కలిగించడానికి నువ్వు ఆలోచిస్తున్నావు లేదా. మనిషి పురుషుడైతే ఏమిటి, మహిళ అయితే ఏమిటి. నేను ఇందాకే మీకు చెప్పినాను మల్లు స్వరాజ్యం గురించి. ఆమె ఒక మహిళ, చాకల ఐలమ్మ, ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక మహిళ, ధీర వనిత. ఇప్పుడు ఈ దేశానికి ఇందిరాగాంధీ కూడా ప్రధానిగా పనిచేసింది. సరే తప్పులు ఒప్పులు ఏం చేసిందని ఒక నాయకత్వాన్ని తీసుకునేటప్పుడు. తర్వాత చాలామంది ఈ దేశ స్వాతంత్రోద్యమంలో కూడా మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. బాధ ఏంటంటే ఇప్పటికి కూడా సావిత్రిబాయి పూలే ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు కదా. ఇవాళ సావిత్రిబాయి పూలే జ్ఞానాన్ని, తర్వాత సావిత్రిబాయిని ఒక నాయకురాలుగా చూపించడానికి కూడా ఎందుకో మరి ఈ సమాజం వెనక ముందు అవుతుంటుంది. మరి జ్ఞానవంతులు కూడా చాలా సందర్భాల్లో వర్ధంతి జయంతుల సందర్భంగా తప్ప సావిత్రిబాయి పూలేను పరిగణలోకి తీసుకోరు. ఎంత దుర్మార్గం అంటే అది కేసీఆర్ గారి కుటుంబంలో జరిగినా, వైఎస్ఆర్ గారి కుటుంబంలో జరిగినా, సామాన్యుడి కుటుంబంలో జరిగినా, వారసుడు అంటే ఆస్తులకు కాదండి, ఆశయాలకు వారసుడిగా ఉండాలి. ఆశయాలు నెరవేర్చగలగాలి, సమస్యలు పరిష్కరించగలగాలి. తర్వాత ఆస్తులు పంచుకోవడం కోసమే వారసులుగా కాదు. ఒకవేళ ఆస్తులు పంచాల్సి వస్తే కూడా సమానంగానే పంచాలా. ఏం న్యాయం, ఇంట్లో న్యాయం చేయలేని వాడు సమాజానికి ఏం చేస్తాడు, ఎట్లా చేస్తారు చెప్పండి. సరే కవితక్క ఇష్యూ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కూడా కాస్త బాధేసి మాట్లాడుతూ ఉన్నా. దుర్మార్గం ఇది. వారసులు అంటే కేవలం కొడుకు మాత్రమే వారసుడు, ఆమె ఎట్లా వారసుడు అవుద్దని కొంతమంది వాదిస్తున్నారు, మేధావులు అంటున్నారు. ఈ కుహనా మేధావిజం పక్కన పెట్టి మీ ఇంటి దగ్గర మీ భార్యల్ని మీ బిడ్డల్ని ముఖం చూసి వాళ్ళ కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడి రండి, అప్పుడు మాట్లాడండి. ఎట్లా మీరు దాన్ని జడ్జ్ చేస్తారు? అదొకటి. రెండవది, వాళ్ళకి అది చేతగాని వాళ్ళలాగా మీరే చెప్పేస్తే ఇంకా 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 ఏమైనా ఉందా ఇక్కడ, అర్థం ఉందా? ఈ రాజకీయాల్లో మరి మహిళా రిజర్వేషన్ ఎందుకు? అవునా కదా? మహిళా రిజర్వేషన్ ఎందుకు కోరుకుంటున్నామంటే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మహిళలు నాయకులు ఉన్నారండి. కుటుంబాన్ని గొప్పగా నడిపించేవాడు, సమాజాన్ని అద్భుతంగా నడిపిస్తారు. ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఒక సాధారణ తండ్రికి పార్టీ అధినేత అయిన కేసీఆర్లో ఉన్న తండ్రి తత్వానికి తేడా లేదు. ఇక్కడ నేను అదే బాధని వ్యక్తం చేస్తూ ఉన్నా. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడలేనివాడు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేనివాడు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నా దృష్టిలో అటు ద్రోహిగానే చూస్తాను నేను 100%. ఎందుకనంటే ఇంత గొప్ప రాజ్యాంగం రాసిచ్చి మీకు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మీరు కొన్ని హక్కులు ఇచ్చిన తర్వాత కేవలం నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చాడు కాబట్టి దాన్ని బాగా వాడతా, కానీ నా బాధ్యతల్ని విస్మరిస్తా, ఏంది ఇది? తప్పు కదా, ఇది నేరం. ఇది రెండోది, ఎవరికి వాడు విచక్షణతో ఆలోచించాలి, సిగ్గుపడాలి. కొన్ని సందర్భాల్లో అసలు అంత పార్షియాలిటీ చూపిస్తూ ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ భావం వాళ్ళలో పెంచుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పిల్లలు అక్క పిల్లలైనా అన్న పిల్లలైనా ఒకవేళ ఉంటే వాళ్ళ మధ్యన వ్యత్యాసం చూస్తుంటే వాళ్ళలో ఏం బీజాలు మీరు నాటుతున్నారు? మీరు సొసైటీకి సేవ చేస్తారా? మీరు సొసైటీని ముందుకు తీసుకుపోతారు. చాలా ఇళ్లలో సాధారణంగా ఇప్పుడు కేసీఆర్ సంగతి పక్కన పెడితే చాలా ఇళ్లలో తాతని అమ్మాయి పిల్లలు ఒక రకంగా చూస్తారు, అబ్బాయి పిల్లలు వీళ్ళు చూసే ధోరణి బట్టే కదా వాళ్ళు చూసేది, చూసే ధోరణి బట్టే కదా. ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో నిజాలు చేదుగా అనిపించవచ్చు, లేదంటే నేనేదో కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు. కానీ ఈ పార్షియాలిటీ పోవాలి అంటున్నా. నిజంగానే ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాల్సిందే, ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసిన దానికి ఫలితం వాళ్ళకి దక్కాల్సిందే. మనము నాకు బాధ ఇస్తుంటే ఏంటంటే నేను కూలి పోరాటాలు
తర్వాత చిన్న చిన్న తునికాకు పోరాటాలు, తర్వాత గ్రామాల్లో జరిగేటటువంటి వెదురు కార్మిక పోరాటాలు ఇట్లాంటివి చూసిన వాడిని. నాకు అప్పటి నుంచే చాలా ఆవేదన ఉంది. అంటే స్త్రీలకు ఒక రేటు కట్టిస్తారు, పురుషులకు ఒక రేటు కట్టిస్తారు. బాబు ఉన్నాడా సార్? నాకు పాపే ఉంది, ఒకటే పాప, బ్రహ్మాండంగా గొప్ప చెప్తున్నా ఇంటర్వ్యూ ద్వారా. బాబు లేడు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. మీకు ఒక విషయం తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలి. నన్ను కూడా చాలామంది ఏదో ఆషామాషిగా అనుకుంటూ ఉంటారు. నేనేం ఆషామాషిగా ఆలోచనలు చేయలేను. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఒక సందర్భం ఎదురైనప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా కులాంతర వివాహం చేసుకుంటానని, మతాంతర వివాహం చేసుకుంటానని ప్రతిన పూనుకున్నవాడిని, నేను రాసుకున్నవాడిని. ఆ రోజు అనుకున్న 100% దళిత అమ్మాయిని చేసుకున్నా. ఇవాడికి 23 ఏళ్ళు ఆదర్శ జీవితం గడుపుతా ఉన్నా నేను. నా కుటుంబంలో నాకు, నా భార్యకు కానీ మాకు ఉండేటటువంటి చాలా అంశాల్లో నేను ఎక్కడ కూడా ఇట్లా ఆలోచించింది లేదు, అట్లా వెనక్కి పక్కకు పెట్టింది లేదు. 2 కులాన్ని కూడా గౌరవిస్తా, మతాన్ని కూడా గౌరవిస్తాను. నేను అట్లా చేయలేదు. పాపైనా బాబైనా ఒక్కరే ఉండాలని మేమిద్దరం అనుకొని ఇద్దరం కలిసి తీసుకురండి. నేను మల్లు స్వరాజ్యం గారు మాకు సాక్ష్యం. మల్లు స్వరాజ్యం గారు నా పెళ్లిలో పక్కనుండి నా చేయి బట్టి రాయించినారు. నాకు నేను చాలా గర్వంగా చెప్తాను. బిడ్డ అయినా కొడుకైనా ఒకటే. వాడు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఉండాలి. నేను సమాజానికి ఏమి ఇవ్వగలాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమాన హక్కులు, 100% అండి, సమాన ప్రేమ, సమాన అభిమానం. దీనికి కట్టుబడి ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళ అట్లా ఆలోచించకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు మనుషులుగా మనజాలంటున్నా నేను. మీకు మానవత్వం ఎక్కడ ఉందంటున్నా. మానవత్వం మీన్స్ ఏంటండి? మానవత్వం అంటే ఏంది? న్యాయంగా ఆలోచించటమే కదా, సరైనటువంటి అవకాశాలు కల్పించటమే కదా, సరైనటువంటి స్వేచ్ఛను ఇవ్వడమే కదా. నువ్వు ఒకరిని స్వేచ్ఛను హరిస్తా, ఇంకొకరికి ఎక్కువ స్వేచ్ఛను ఇస్తానంటే నువ్వు మానవత్వం లేనట్టే కదా. నీకు అసలు కుటుంబంలో ఒక పెద్దగా ఉండే అర్హత లేదు. ఇక సమాజానికి ఏమి నాయకత్వం ఇస్తా ఉంటాను నేను. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్కి మద్దతు ఇచ్చిండ్రు అక్క. కేసీఆర్ మాత్రం న్యూట్రల్గా ఉన్నారు ఈ విషయంలో. దీని గురించి ఏం చెప్తారు? నేను అక్కని అభినందిస్తా, అక్క తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. అది బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. వాళ్ళు ఏ ఎత్తుగడతో నా నిర్ణయం తీసుకున్నారనేది నేను వాళ్ళకు వదిలేస్తున్నా. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ దేశంలో మతోన్మాద వ్యతిరేక శక్తులన్నీ ఒకవైపు నిలబడినప్పుడు, తర్వాత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఈ ఎన్నిక ద్వారా ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిని, తర్వాత పౌర హక్కుల్ని కాపాడగలిగేటటువంటి ఒక వ్యక్తిని మనం ఎంచుకోవాలి అనేటటువంటి ఒక విషయం వచ్చినప్పుడు దానివైపు నిలబడడం అనేది, నిరూపించుకోవడం అనేది కూడా అవసరం. కానీ నిరూపించుకోకుండా ఉండడం అనేది, తర్వాత మీరు ఎటువైపు ఉన్నారనే విషయం తేల్చకుండా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉండడం అనేది ఇక ఆ రాజకీయ పార్టీ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఓకే, రాష్ట్రంలో 3 పార్టీలు సార్. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సారథ్యంలో, కాంగ్రెస్, బీజేపీ. ఈ 3 పార్టీలు ఉన్న ఈ రాష్ట్రంలో నిజంగా పొలిటికల్ వాక్యూమ్ ఇంకా ఉందా? నిజంగా కవితక్కకి ఇంతకు ముందుతో పోలిస్తే ఆదరణ పెరిగే అవకాశం ఉందా? నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, కవితక్కకు 100% ఆదరణ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. కవిత తిరుగులేని నాయకురాలు, తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. నేను అది ప్రేమతో అభిమానంతో కాదు, నేను ఇక్కడ వాస్తవాలు గమనించి చెప్తున్నా. రెండో విషయం, కవితక్క ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టినా పెట్టకపోయినా, కవితక్క నిజంగానే ఈ పరిస్థితి వచ్చినా రాకపోయినా, ఇక్కడ ఒక రాజకీయ శూన్యత ఉన్నమాట నిజం. ఇంకొక రాజకీయ పార్టీకి అవకాశం ఉన్నమాట నిజం. ఇంకొక రాజకీయ పార్టీకి ఎందుకు అవకాశం ఉందంటే ప్రజల వైపు ఆలోచించేటటువంటి నాయకత్వం లేదు, ఆ పార్టీలకు ఆలోచన లేదని తేలమైంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం అనుసరిస్తుందో చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఫెయిల్యూర్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత సామాజిక న్యాయం ఇచ్చిందో చూస్తున్నారు. కాబట్టి 100% ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీకి అయితే తప్పకుండా అవకాశం ఉంది. అది ఎవరి ద్వారా ఏర్పడుతుంది, ఎవరు దానికి నాయకత్వం వేస్తారు, ఎవరు ఆ రాజకీయ పార్టీని పెడతారు అనేది కొంతకాలం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ ఉంటే సమాజం నుంచి వచ్చేటటువంటి అవే మనకు కనపడతాయి. ఓకే, సొంత పార్టీ అంటున్నారు, సెప్టెంబర్ 7న ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయంలో మీకు ఎంతవరకు క్లారిటీ ఉంది? ఎవరి సొంత పార్టీ సెప్టెంబర్ 15 ఇప్పటి వరకు అయితే ఇవన్నీ ఊహాజనితాలేనండి. ఇవన్నీ ఊహలే, ఎవరికి వాళ్ళు పుకార్లు. పార్టీ పెట్టదా సార్? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను మళ్ళీ ఏమంటున్నా, పార్టీ పెట్టకపోవడం అనేది ప్రజలు నిర్ణయించాలి, ఇక్కడున్న సమాజం నిర్ణయించాలి. రాజకీయ పార్టీగా ఉంటామా, ఉద్యమ సంస్థగా నిలబడాలనేది కూడా పార్టీ, అది ప్రజలే నిర్ణయించాలి. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం ఉన్నాము. ప్రజలకు దగ్గర కావడానికి మా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలతో పాటు గతంలో జరిగినటువంటి వైఫల్యాలు, గతంలో చోటు చేసుకున్న పరిణామాలు, గతం ఉన్న నాయకులు ఏం మాట్లాడినారు, ఎటువంటి సందర్భాల్లో ఫెయిల్ అయినారు, ఏ పార్టీ అందుకనే అక్క నిన్న చెప్పినారు లెఫ్ట్ టు రైట్ అనేది. మాకు ఇక్కడ ఏ రకమైనటువంటి సిద్ధాంత వైరుధ్యాలు ఏం లేవు. మాదొకటే ఒక సిద్ధాంతం, ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన ఉండాలి, ప్రజలు కోరుకున్న వాళ్ళు
ప్రజాప్రతినిధిగా ఉండాలి. ప్రజలు ఆశించిన ఫలితాలు ఈ ప్రభుత్వాల నుంచి బయటికి రావాలి. ఫైనల్ క్వశ్చన్ సార్, బతుకమ్మ పండుగ వస్తుంది. తెలంగాణ జాగృతి ప్రణాళిక కవితక్క అడుగులు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ప్లానింగ్ ఏంటి? అంటే ఒకటి నిజం, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షించడం కోసం జాగృతి సంస్థ పుట్టింది. జాగృతి సంస్థ చాలా గొప్పగా పనిచేసింది. పోయినసారి దురదృష్టవశాత్తు ఈ సందర్భంగా అక్క ప్రజల మధ్య లేదు కాబట్టి అది జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా బతుకమ్మ పండుగలు ఉంటాయి. బతుకమ్మ వేడుకలలో అవకాశం ఉన్నంత మేరకు అక్క అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రజల మధ్యనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది. కాకపోతే గతంలో ఉన్నటువంటి పరిస్థితికిను ఇప్పుడున్నటువంటి పరిస్థితికి కొంత భిన్నంగా ఉంది కాబట్టి అవకాశాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, వీలుని బట్టి తప్పకుండా ప్రజలు ఉంటుంది. బతుకమ్మ అనేది అసలు కవితక్క ఇక్కడి నుంచి ప్రపంచానికి చాటి చెప్పింది కాబట్టి అందులో నుంచి మేము పక్కకు జరగడమో లేకపోతే అది ఇప్పుడు చేయకుండా ఉండడమో అని చేస్తున్న ప్రచారాలకు నిజం లేదు. ఖచ్చితంగా బతుకమ్మ పండుగల్లో పాల్గొంటాం, వేడుకలు నిర్వహిస్తాం, ఘనంగా నిర్వహిస్తాం. ఒక రాజకీయ విశ్లేషకులు ఇస్మాయిల్ సార్ జాగృతి లీడర్ అయినారు. సో మంచి చెడు అన్ని పార్టీల గురించి ఉన్న తప్పులు కానీ ఒప్పులు కానీ నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి మీరు. సో జాగృతి లీడర్గా మారినారు. సో మీరు కూడా ఏం కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా? కవితక్క ఎపిసోడ్లో మీరు కోరుకున్నది ఏంటి? నేను చాలా నిజాయితీగా చెప్తా ఉన్నా, చాలా తక్కువ మందికి ఉంటుంది ధైర్యం. నేను చాలా ధైర్యంగా చెప్తా ఉన్నా. నేను నికార్సైనటువంటి తెలంగాణవాదిని, నికార్సైనటువంటి తెలంగాణ బిడ్డను. ఒకటి, నేను దగాపడినటువంటి తెలంగాణ ఉద్యమకారులను, నేను దగాపడినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డను. కాబట్టి దగాపడినటువంటి ఉద్యమ బిడ్డలందరి ఆకాంక్షలే నా ఆకాంక్షలు. ఇక్కడ తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో వైభవం అది పునర్నిర్మాణం చేయాలి, పునర్నిర్మించబడాలా. తర్వాత భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు మేము కలలుగన్నది అమరులు మాకు చెప్పింది. తర్వాత అమరుల ఆశయాల కోసం అని మాట్లాడుతున్న ప్రతి సందర్భం లోపల వాటన్నిటి తీసుకుని వచ్చినాం. కాబట్టి ఇక్కడ సామాజిక తెలంగాణ నిర్మాణం ఖచ్చితంగా జరగాల. అన్ని వర్గాల ప్రజలకు ఇక్కడ సంపదలో హక్కు కలగాల, తర్వాత రాజకీయంలో హక్కు కలగాలి, పాలనలో హక్కు కలగాల. దానికోసం జరిగేటటువంటి ప్రయత్నాలలో ఏ సామాజిక నేపథ్యంలో నుంచి అయితే వచ్చి ఉద్యమాలు నిర్వహించి ఇంత దాకా వచ్చినామో రేపు కూడా ప్రజా సమూహాల వెంట మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నేను కవితక్కతో ఖచ్చితంగా 100% భాగస్వామ్యాన్ని అందిస్తా. ఆమె ఆలోచనలు కూడా ఇదే కాబట్టి పూర్తి స్థాయిలో కవితక్కతో కలిసి ముందుకు సాగడమే. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఎటు దారి తీస్తాయని ఎవరు చెప్పలేం. కానీ ఒకటి నిజం, ప్రజల వెంట నడిచేటప్పుడు ఎక్కడ కూడా వెనకడికి వేసేది లేదు. బెదిరింపులు వస్తున్నాయి, చాలామంది వార్నింగ్లు వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, చావులకు దగ్గర దాకా వెళ్ళి వచ్చిన వాడిని. ఒక సందర్భంలో కాదు, నా చరిత్ర మీరు కనుక్కోండి. ఒకవేళ కనుక్కోకుండా ఇంకా నిన్న మొన్న రాత్రులు నా కోసం చేసినటువంటి అన్వేషణలు మీరు దయచేసి మానుకుంటే మంచిది. ఒకవేళ మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో ఇక అది మీకు ఏమవుతుందో మీరే ఆలోచించుకోవాలా. నేను ఈ చావులకు బెదిరింపులకు భయపడేవాడిని కాదు. ఎస్, ఆర్థికంగా బలంగా లేకపోవచ్చు, కానీ మానసికంగా చాలా బలంగా ఉన్నవాడిని. తర్వాత ప్రజా సమూహాల ఆకాంక్షలకు అనుగుణంగా ఎదిగి వచ్చిన వాడిని. నాకు మొత్తం ఈ సమాజమే నేర్పిన పాఠాలనే ఈరోజు ఇక్కడ దాకా కూర్చొని మాట్లాడుతున్నాను. సో దగాపడిన తెలంగాణ వ్యక్తులు, లేకపోతే మోసగించబడ్డ తెలంగాణ వ్యక్తులు, తెలంగాణ ఆకాంక్షలలో తెలంగాణ కోసం పోరాటాలు చేసి మీలాగే బాధపడుతున్న వ్యక్తులందరికీ కూడా జాగృతి వెల్కమ్ చెప్తుంది అనుకోవచ్చు. తప్పకుండా చెప్తుందండి. నికార్సైన తెలంగాణ వాదుల వేదిక ఇది, నికార్సైన ఉద్యమకారుల వేదిక ఇది, నికార్సైనటువంటి ప్రజా సమస్యలు తీసుకొని వచ్చే వాళ్ళ గొంతుకల వేదిక ఇది, ప్రశ్నించే వాళ్ళ గొంతుకల వేదిక జాగృతి. ఇవాళ వాళ్ళందరికీ ఆహ్వానం ఉంది. చాలామంది ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఎవరు రావట్లేదు, కనపడట్లేదు అంటారు. మీకు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడే చెప్పను. కానీ చరిత్ర ఎవరిని వదిలిపెట్టదండి. తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టదు, పని చేస్తున్న వాడిని ఎత్తుకోక మానదు. నిన్నటిదాకా మేము మంత్రులమని ఇంకోటి విర్రవీగిన వాళ్ళు మీరు ఒకప్పుడు ఎట్లా ఉన్నారు నేను కూడా చూసిన వాడిని. ఎస్, మాకు కూడా తప్పకుండా ఒక రోజు వస్తుంది. మా రోజు వీరన్న అన్నట్టు మా రోజు రాక మానదు. వచ్చే అవకాశాలు సందర్భాలు చాలా తక్కువ దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఒక ఆశతోని ఆశయంతో ముందుకు సాగుతాం. ఎస్ సార్, ఆర్థికంగా నేను బలంగా లేకపోవచ్చు అని అంటూనే ఎంత నిండు మనసుతో మీరు ఒక సామాజిక తెలంగాణ కోసం అడుగులు వేస్తున్న కవితక్కతో ఉన్నారు అనేది మాత్రం మాకు నిజంగా ప్రస్ఫుటంగా మీ మాటల్లో కనిపించింది. సో అంత ఇష్టంగా వచ్చిన మీకు కూడా ఒక మంచి దారి కానీ మంచి రోజులు కానీ రావాలి. ఎలాగో మీరు చాలా పాజిటివ్ మైండ్తో ఉండే వ్యక్తి, అదైతే మాకు అందరికీ తెలుసు. ఇంతకుముందు మాట్లాడిన 2 ఇంటర్వ్యూస్లో కూడా మాకు అదే కనిపించింది. ఓవరాల్గా ఈరోజు ఈ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.